చర్చ్ ఆఫ్ సైంటాలజీని విడిచిపెట్టిన 7 ప్రముఖులు. టామ్ క్రూజ్ దాదాపు 40 సంవత్సరాలుగా చర్చ్లో ఉన్నారు. అతను బహుళ తారలను అందులోకి చేర్చుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపణలున్నాయి. దాని కారణంగా అతని బహుళ వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. ఆగస్టు 2023లో టామ్ చర్చ్ని విడిచిపెడుతున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అతను యూకే సైంటాలజీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం మానేశాడు. టామ్ కుమార్తె సైంటాలజిస్ట్ మరియు బ్రిటన్లో నివసిస్తుంది. టామ్ ఇంకా ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు. కానీ కొంతమంది తారలు చర్చ్తో తమ సంబంధాలను బహిరంగంగా తెంచుకున్నారు. ఒకరు నీల్ గైమాన్. నీల్ చర్చ్ ఆఫ్ సైంటాలజీలో పెరిగారు, కానీ అతను పెద్దయ్యాక దానిని విడిచిపెట్టాడు. నీల్ గైమాన్ ప్రజలు తాము నమ్మాలనుకునే దాని గురించి నమ్ముతారు. అతను తర్వాత అన్నాడు. నీల్ గైమాన్ వారు ఎక్కువగా ఊహాత్మకమైన విషయాల గురించి వాదిస్తున్నారు. 2 షారన్ స్టోన్. 1990లలో షారన్ సైంటాలజీపై చాలా ఆసక్తి కలిగి ఉంది. ఆమె 1998 వరకు కొన్ని సంవత్సరాలు దానితోనే ఉంది. తర్వాత ఆమె బౌద్ధ మతాన్ని కనుగొంది మరియు అప్పటి నుండి దానిలో పూర్తిగా పెట్టుబడి పెట్టింది. 3వది డెమీ మూర్. డెమీ 1987లో బ్రూస్ విలిస్ను వివాహం చేసుకునే వరకు సైంటాలజీలో ఉంది. ఆమె తరచుగా సమావేశాలకు హాజరయ్యేది. చర్చ్లోని ఉన్నత స్థాయి సభ్యులు కూడా ఆమెను ప్రేమించారు, కానీ బ్రూస్ దానిని నమ్మలేదు. ఫలితంగా డెమీ దానిని విడిచిపెట్టాడు. 4 లిజా మేరీ ప్రెస్లీ మరియు ప్రిసిల్లా ప్రెస్లీ. ప్రిసిల్లా 1977లో సైంటాలజీ వైపు మొగ్గు చూపింది. ఇది ఎల్విస్ ఆకస్మిక మరణం యొక్క దుఃఖాన్ని తగ్గించడానికి ఆమెకు సహాయపడింది. ఆమె తన కుమార్తె యొక్క చెడు ప్రవర్తనను నియంత్రించడంలో సహాయం చేయడానికి చర్చ్ని కూడా ఉపయోగించుకుంది. ఆమె కుమార్తె లిజా మాదక ద్రవ్యాలకు బానిసైంది. ఆ సమయంలో సైంటాలజీ తన ప్రాణాలను కాపాడిందని లిజా తర్వాత చెప్పింది. లిజా మేరీ ప్రెస్లీ. చర్చ్ లేకపోతే నేనిప్పటికే పిచ్చివాడిని లేదా చనిపోయేవాడిని. లిజా తన 2 పెద్ద పిల్లలను చర్చ్లో పెంచింది. అయితే 2014లో లిజా దాని నుండి పూర్తిగా బయటపడింది. లిజా మేరీ ప్రెస్లీ. నేను నెమ్మదిగా స్వీయ నాశనం చేసుకోవడం ప్రారంభించాను, ఆమె చెప్పింది. లిజా మేరీ ప్రెస్లీ. వారు నా ఆత్మను, నా డబ్బును, నా సర్వస్వాన్ని తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రిసిల్లా కూడా వెళ్లిపోయింది. అయితే లిజా కుమార్తె రిలే ఇప్పటికీ చర్చ్తో సంబంధం కలిగి ఉంది. 5 మిమీ రోజర్స్. టామ్ క్రూజ్ మొదటి భార్య మిమీ 1986లో అతన్ని చర్చ్కి పరిచయం చేసింది. టామ్ నుండి విడాకులు తీసుకున్నప్పుడు మిమీ బానిని విడిచిపెట్టింది. 6 టిఫనీ హాడిష్. టిఫనీ ఎప్పుడూ చర్చ్లో పూర్తిగా నిబద్ధత కలిగిన సభ్యురాలు కాదు, కానీ ఆమె నిరాశ్రయులైనప్పుడు వారి సహాయ ప్రతిపాదనను అంగీకరించింది. కొన్ని కోర్సుల తర్వాత చర్చ్ ఆమెకు నెలకు $50 మరియు గృహాన్ని అందించింది. ఆమె సౌత్ సెంట్రల్ ఎల్ఏలో వారికి సహాయం చేయాల్సి వచ్చింది. టిఫనీ ఈ ఒప్పందానికి అంగీకరించింది. టిఫనీ హాడిష్. ఒప్పందం బిలియన్ సంవత్సరాల ఒప్పందం లాంటిది లేదా అలాంటిదే, ఆమె చెప్పింది. టిఫనీ హాడిష్. కానీ నేను అలాగే ఉన్నాను. నాకు బస చేయడానికి ఒక స్థలం కావాలి. వారు ఆమెను ఒక బ్యారెక్కు తీసుకెళ్లి పడుకోవడానికి బంక్ బెడ్ చూపించారు. టిఫనీ హాడిష్. నేను బంక్ బెడ్లు చేయను, అది నా పని కాదు. 7 లియా రెమినీ. లియా 9 ఏళ్ల వయసు నుండి సైంటాలజిస్ట్.